హలో ముద్దుగుమ్మలు, ఈ చికెన్ కాలి మిర్చిని నేను చేసేలాగా అస్సలు చేయకండి. ఎందుకంటే వారానికి 2-3 సార్లైనా చేసుకోక తప్పదు. అంత రుచిగా ఉంటుంది. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ని రోస్ట్ చేసి కట్ చేసుకున్న చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ వేసి ఉడికించుకోవాలి. మరో పక్క పాన్ లో ఆయిల్, కలోంజీ, జీరా, స్లైస్డ్ గార్లిక్, 2 మినిట్స్ వాటర్ లో నానబెట్టిన కసూరి మేతి, కట్ చేసుకున్న మిర్చి, కొత్తిమీర, స్లైస్డ్ జింజర్ వేసి వేయించి ఉడుకుతున్న చికెన్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రోస్టెడ్ ఆనియన్, క్రష్ చేసుకున్న బ్లాక్ పెప్పర్ పౌడర్, సోంఫ్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్, కర్డ్ వేసి ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసి లాగించేయడం. ఈ చికెన్ కాలి మిర్చ్ ఆర్డినరీ చికెన్ కర్రీ కన్నా డిఫరెంట్ గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ టేస్టీ చికెన్ కాలి మిర్చ్ ని ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.